నిజానికి మనం ఊహించుకునేదానిలో 99% జరగదండి. 1% జరుగుతాయి. 99% మనం ఊరికనే ఊహించుకుని భూతాల్ని, దెయ్యాల్ని చేసుకుంటామనమాట. భూతద్దాల్లా చూస్తుంటాం. భూతాల్ని, దయ్యాల్ని చేసుకుంటాం. చాలా మీ అందరి కష్టాలు, మీ అందరి బాధలు, మీ అందరి టెన్షన్‌లు, మీ కడుపులో ఎసిడిటీలకి, మీలో భయాలకి, ఆందోళనలకి, టెన్షన్‌లకి, మైగ్రేన్ తలనొప్పులకి, కడుపు నొప్పికి, కాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి కారణం ఏంటంటే నెగెటివ్ థింకింగ్ అండ్ వర్రీస్. మాట మాటికి హాస్పిటల్‌కెళ్ళడానికి కూడా భయాన్ని ఒక కాన్ఫ్యూలో అలా ఆడించేయండి. భయాన్ని మనం ఆడించాలి పిచ్చిలాగా. ఆ! మాట మాటికి హెల్త్ టెస్ట్‌లు చేయించుకోవడం, బ్లడ్ టెస్ట్‌లు చేయించుకోవడం, హెచ్ఐవి వచ్చిందా? హార్ట్ అటాక్ వచ్చిందా? లేకపోతే హెల్త్ యాంగ్జైటీ అంటాం. ఆ హెల్త్ యాంగ్జైటీ గురించి కూడా దీంట్లో మనకి కవరేజ్ వస్తది. అనుమానాలు, పెనుభూతాలంటాం. అనుమానాలు, పెనుభూతాలు ఎందుకొచ్చిందండి? వర్రీ అవ్వడం వల్ల వచ్చింది. అసలు కంటే వర్రీ అవ్వడం ఎక్కువ. నువ్వు ఒక చిన్నదాన్ని డాల్బీ సరౌండ్ సిస్టమ్‌లో చూస్తున్నావు. దాన్ని పెద్దగా చేసి చూస్తున్నావు. 3డీలోను, 4డీలోను చూస్తున్నావు. అంతే లెవెల్‌లో నువ్వు బాధపడుతున్నావు. అంతే లెవెల్‌లో చదువుతున్నావు. నిజం చెప్పాలంటే అది ఆఫ్టర్ ఆల్ ఆస్తింతో గూగుల్ ఆరో చాప్టర్ అండి అది. ఒక గూగుల్ సెర్చ్ ఇంజిన్. బ్రెయిన్ అనేది గూగుల్ సెర్చ్ ఇంజిన్. కంటిన్యూయస్‌గా గూగులింగ్ చేస్తాం బ్రెయిన్‌లో. మనకు బ్రెయిన్‌లోనే పెద్ద గూగుల్ ఎక్స్‌ప్లోరర్ ఉన్నారు. ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఆలోచిస్తాం. గూగుల్‌లో కొడితే ఏవేవి వస్తాయో బ్రెయిన్‌లో కొడితే లక్షలు వన్ డెసిషన్ తీసుకునేటప్పుడు 1000 థాట్స్ వస్తాయండి. 1000 థాట్స్ గురించి మళ్ళీ ఆలోచించుకుంటుంటే 10,000 థాట్స్ వస్తాయండి. 10,000 థాట్స్ గురించి ఆలోచించుకుంటే 1,00,000 థాట్స్, మిలియన్స్ ఆఫ్ థాట్స్ రోజుకి 70,000 థాట్స్ వస్తాయి. ఈ 70,000 థాట్స్ పాజిటివ్‌గా ఉంటే మహానుభావుడివవుతావు. నెగెటివ్ ఉంటే నట్టేట మునుగుతావు. సో, ఈ నట్టేట మునిగే థాట్‌లు ఏవైతే ఉన్నాయో నుంచి బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని నాసా అంతరిక్ష కేంద్రం ద్వారా స్కైలోకెళ్ళి తీసుకొచ్చి జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యం ముఖ్యంగా ఎవరు వర్రీ అయ్యారో వాళ్ళందరికీ ఆరోగ్యం అచ్చుకుక్కల రాదండి. అనారోగ్యం అచ్చుకుక్కలోకొస్తది. నేనెందుకు ఫెయిల్ అయ్యాను? సెక్స్‌లో ఎందుకు ఫెయిల్ అయ్యాను? జుట్టు ఎందుకు తెల్లగొడిగిపోతుంది? బుగ్గలు ఎందుకు పీక్కుపోయినాయి? నాకు బీపీ ఎక్కువైందట. మాటి మాటికి బీపీ చెక్ చేయించుకోవడం. లేదొకటి ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయిందట. నేను పోతానో ఏంటో? మాటి మాటికి యూరిన్ వస్తుంది. నాకు డయాబెటిస్ వస్తుందో ఏంటో? మా ఆవిడ నన్ను అదో రకంగా చూసింది పట్టించుకోలేదేంటో? నన్ను వాడు శుభలేఖ ఇవ్వలేదు. అంటే నన్ను పట్టించుకోవడం లేదా? నేను ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు నాకు మెసేజ్ పెడుతుంటే ఆన్సర్ నేను పోతానేంటో? ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అయ్యావు. కానీ ఎగ్జామ్స్‌లో నేను ఫెయిల్ అయితే ఓవర్ థింకింగ్ వెర్సెస్ యాక్షన్ ఫస్ట్ రౌండ్‌లో ఎవరు గెలుస్తారు? నువ్వు గెలుస్తావా? లేదనుకుంటే భయం గెలుస్తుందా? ఎగ్జామ్స్‌లో నేను చదివినవి రాకపోతే ఏమవుతుంది? పరీక్షల్లో నేను తప్పితే ఏమవుతుంది? ఐఐటీ ర్యాంక్ రాకపోతే తప్పవుతుంది. నా పిల్లోడు గాన ఎదురింటి పంకజాక్ష కూతురు కంటే తక్కువొస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? దు ది ది ది